ఈ నడుమ కోర్టులు ఇచ్చే తీర్పులు కొద్దిగా పరిశానే చేస్తున్నాయి జనాలను. అంత పరిశాన్లో ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఓ కొత్త ముచ్చట చెప్పింది. ఆడపిల్లలను చెయ్యి పట్టి గుంజితే పెద్ద నేరమేం కాదట. ఏంది ఎట్లెట్లా అని పరిశాన్ అవుతున్నారా? ఫస్ట్ నేను కూడా గట్లనే పరిశాన్ అయినా గానీ మద్రాస్ హైకోర్టు గదే ముచ్చట చెప్పింది. ఓ మగ మనిషి ఆడపిల్లని చేయి పట్టి గుంజితే ఏ కారణంగా అట్లా గుంజిండో దాన్ని బట్టి శిక్ష వేయాలి గాని చెయ్యి పట్టి గుంజినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదన్నట్టు తీర్పు చెప్పింది. ఇక చూడండి తమాషా ఎట్లున్నదో. మరి మొగోని మనసులో ఏం ఆలోచనతోనే ఆడవిల్ల చేయి పట్టి గుంజిండు అనేది ఎట్లా తెలవాలి? వాని మెదడులో మంచి బుద్ధి ఉన్నదా లేకుంటే షిడాయించే గుణం ఉన్నదా అనేది బయటికి ఎట్లా రావాలి? ఇట్లాంటి తీర్పులతోని ఆడవిల్లలను షిడాయించేటోళ్ళు ఇంకింత ఎక్కువ గారా? ఆడవిల్లల హక్కులను తప్పుదో పట్టించినట్టు కాదా? లొసుగులు ఎంకులాడేటోళ్లకు సందు పుట్టించినట్టు కాదా ఈ తీర్పుతోని అనే డౌట్ అనుమానాలు వస్తున్నాయట మహిళా సంఘాలకు. 2015లో మద్రాస్ పట్నంలో మురుగేషన్ అనేటోడు ఓ దివ్యాంగ బుజ్జిని చేయి పట్టి గుంజిండట. దానికే కేసు పెడితే చిన్న కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష వేసిందట. దానికి మురుగేషన్ మద్రాస్ కోర్టుకి ఎక్కిండట. అక్కడి న్యాయమూర్తులు వాదనలు విని విని ఈ తీర్పు చెప్పిండట. మురుగేషన్ తప్పేం లేదు, చెయ్యి పట్టి గుంజింది చెడు ఉద్దేశంతో కాదని చిన్న కోర్టు వేసిన 3 ఏళ్ల జైలు శిక్షను రద్దు చేసిండట. 100 మంది దోషులు తప్పించుకున్నా మంచిదే గాని ఒక్క నిర్దోషికి శిక్ష పడొద్దనేది మన న్యాయ సూత్రం కాబట్టి కిసొంటి తీర్పులే వస్తాయి. ఇక దినాన్ని చెప్పుకుంటూనే ఉన్నాం కదా ఎవరెవరు ఈడి ముంగట హాజరు పడ్డరు అని. ఇవాళ మంచులు వచ్చాక వంతొచ్చింది. వచ్చుడే మీడియా మీదకి పడిగిపిన నాగుంబాం లెక్క బూస్ అన్నది. ఏం పట్టున్నోళ్ళు పోని పోని మేడం అని దొలకపోయినా కూడా చూడుర్రి మాట్లాడి మరి మీది మెట్టి ఎక్కేదాకా గురకాయించి చూసుకుంటా పోతుంది. మరి ఇక్కడ చూసినట్టు లోపల చూస్తే నడవదు కాబట్టి ఆడెట్లుంటదో అక్క. మరి ఏం అడిగిరో ఈమె ఏం చెప్పింది అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ అయింది నెటిజనాలకు. ఈ అక్కోని తోడిచిపాయే. రానా రఘుపాటి జూలై 23, ప్రకాష్ రాజు జూలై 30, విజయ్ దేవరకొండ ఆగస్టు 6, మంచు లక్ష్మి ఆగస్టు 13 రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. వీళ్ళు పోయిరు కూడా. మరి 29 మంది మీద అయితే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసినందుకు కేసులు బుక్ చేశారు. తర్వాత ఎవరికి వస్తుందో చూడాలి.